హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. December 30, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుండే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కనుక మీకు తొందరగానే హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వొకాబులరీ వర్డ్స్ అనేవి మీకు ముందే అందుతాయి అనమాట. దాంతోపాటు ఛానల్ అప్డేట్స్ కూడా మీకు ముందే అందుతాయి. సో కాషన్ పేస్ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో కాషన్ అనేది జాగ్రత్త అనేది కొంతవరకు ప్రభావం అనేది ఉంటుంది. పేస్ అంటే ఏంటంటే మనం ఏదైనా చెల్లింపులు అనమాట. ఈ కాషన్ అనేది ఏదైనా చెల్లిస్తుంది, జాగ్రత్త అనేది ఏదైనా చెల్లిస్తుంది. అంటే జాగ్రత్త వల్ల మనకి ఏమొస్తుంది, ఉపయోగమే కాబట్టి. సో ఇది పాజిటివ్ సెన్స్లో చెప్పారనుకోవచ్చు అనమాట. కాషన్ అనేది మనకు కొంతవరకు ఏదైతే ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్తున్నాను అనమాట. ద సెంటర్స్ ఆఫ్ సర్వైలెన్స్ గైడ్ లైన్స్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ ఈవెన్ యాజ్ వ్యాక్సినేషన్ రోల్స్ అవుట్. అంటే ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షణ ఏదైతే ఉందో లేదా పర్యవేక్షణ అనేది చెప్తే కనుక దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేవి వాటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది రోల్స్ అవుట్ అంటే ఏంటంటే విడుదల చేయబడినా లేకపోతే ఏదైనా కానీ బయటకు పెట్టినా, అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏం చేస్తారు, విడుదల చేస్తేనే కదా, స్టార్ట్ చేస్తేనే కదా మొదలు పెట్టడం కావచ్చు, విడుదల చేయడం అంటారు అనమాట. రోల్స్ అవుట్ అన్నా ఫస్ట్ మనం చెప్పాలంటే విడుదల చేయటం, తర్వాత ఇంప్లిమెంట్ చేయడం అనమాట రోలింగ్ అవుట్ అనేది. Next, on threshold of a new year, the COVID-19 pandemic no longer seems to terrifying to many as overall cases maintain a downward trajectory and a massive vaccination program is set to roll out. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క త్రిశోల్డ్ అంటే ప్రవేశం, ఈ యొక్క న్యూ ఇయర్ అనేది మనం ప్రవేశించబోతున్నాం. త్రిశోల్డ్ అంటే ప్రవేశించడం అనమాట. మనం ప్రవేశించబోతున్నాం అనమాట. ఈ కోవిడ్-19 పెండమిక్ అనేది కనుక మనం చూసుకుంటే మనకు ఎక్కువగా బాధించే విధంగా కానీ భయపెట్టే విధంగా కానీ మాత్రం లేదనమాట. ఎందుకని మన ఓవరాల్ కేసుల యొక్క మెయింటెనెన్స్ ప్రకారం ఆ యొక్క మెయింటైన్ ఏదైతే ఉందో పూర్తిగా ఆ యొక్క సంఖ్య నమోదయ్యే యొక్క లైన్ ఏదైతే ఉందో, ట్రాజెక్టరీ ఏదైతే ఉందో ఆ యొక్క విధానం, అంటే ఒక ట్రాజెక్టరీ అంటే ఒక మార్గం అనేది పాత్ అంటాం అనమాట. ఆ పాత అనేది చూస్తే కనుక ఈ యొక్క కింద పడిపోతుంది అనమాట. సో దీనివల్ల దాంతోపాటు ఏంటి, ఇంకా మ్యాసివ్ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది రాబోయే కాలంలో మొదలు పెట్టబోతున్నారు, విడుదల చేయబోతున్నారు అనమాట. నార్మల్ లైఫ్ హ్యాస్ రెజ్యూమ్డ్ ఇన్ సబ్స్టాన్షియల్ మెజర్స్. There is a scaling up of long distance travel, elections have been held and mass protests are being organized. అంటే ఇప్పుడు మనకు నార్మల్ లైఫ్ అనేది తిరిగి సర్వసాధారణంగా కొన్ని జాగ్రత్తలతో, సబ్స్టాన్షియల్ మెజర్స్ అంటే దానికి సరిపోయే అనుగుణమైనటువంటి మెజర్స్తో కొంతవరకు నార్మల్ లైఫ్ని మళ్ళీ మొదలుపెట్టారనమాట. సో దాంతోపాటు ఇంకా ఏంటి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఇంకా పెంచారు. ఇంకా అంటే ఫస్ట్ మొదలుపెట్టారు, ఇప్పుడు ఏంటి ఇంకా వాటిని పెంచారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఒకటి, ఎలక్షన్స్ స్టార్ట్ చేశారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాయి, కొన్ని చోట్ల అయితే నార్మల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ ఎలక్షన్స్ జరిగినాయి. తర్వాత మాస్ ప్రొటెస్ట్ అనేది కూడా ఏదైతే ఉందో, అంటే పూర్తిగా ఇప్పుడు మనకు రైతులు చేసే తిరుగుబాటు ఏదైతే ఉందో అలాంటివి కూడా ఆర్గనైజ్ అవుతూనే ఉన్నాయి అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ క్రిటికల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఆన్ క్యాంపస్ ఎడ్యుకేషన్ రిమైన్ మోస్ట్లీ సస్పెండెడ్ అండ్ మెనీ సీనియర్ సిటిజన్స్ ఆర్ అనేబుల్ టు యాక్సెస్ పీరియాడిక్ హెల్త్ చెక్స్. అంటే కానీ ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా మనకు క్రిటికల్గా చాలా ముఖ్యమైనటువంటి యాక్టివిటీ అయినటువంటి క్యాంపస్ ఎడ్యుకేషన్ అనమాట. ఆన్ క్యాంపస్ ఎడ్యుకేషన్ ఇప్పుడంతా కూడా ఆఫ్లైన్లోనే జరుగుతున్నాయి. కానీ విద్యార్థులు అనేవాళ్ళు, చిన్నపిల్లలు ముఖ్యంగా ఆ యొక్క 7వ తరగతి లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 8, 9 అంటే 9, 10 తరగతులు మాత్రమే స్టార్ట్ అయినాయి. ఇంటర్మీడియట్ క్లాసులు కొన్ని చోట్ల స్టార్ట్ అయినాయి అంతే. మిగతా అంతా కూడా మనం చూసుకుంటే ఈ యొక్క చిన్న క్లాసులకు సంబంధించిన వాళ్ళు ఆన్ క్యాంపస్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఈ యొక్క వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీరియాడిక్ హెల్త్ చెకప్స్ అనమాట. అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఏది బీపీలు, షుగర్లు, రకరకాల ముసలితనం వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి కదా, వాళ్ళు పీరియాడిక్ చెకప్స్కి ఇప్పుడు కూడా ఎక్కువగా వెళ్ళలేకపోతున్నారు అనమాట. ఈ కోవిడ్-19 కారణంగా యాక్సెసిబిలిటీ తక్కువ ఉండేసరికి ఎనెక్డోటల్ ఎవిడెన్స్ పాయింట్స్ టు ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్డింగ్ ఇన్ కమర్షియల్ సెంటర్స్ అండ్ ఎట్ వర్క్ ప్లేసెస్. అంటే మనకు అది అనధికారిక అంటే యానిక్డోటల్ అంటే ఏంటంటే అనధికారికమైనటువంటి యొక్క సాక్ష్యాల ఆధారంగా మనం, ఎవిడెన్స్ అంటే సాక్ష్యం ఆధారంగా మనం ఈ యొక్క ఇన్ఫెక్షన్ గురించి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కమర్షియల్ సెంటర్స్ అనమాట. అంటే బాగా ఎక్కువగా ఈ యొక్క జనసంచారం కలిగినటువంటి ప్రాంతాలు, తర్వాత ఈ యొక్క మనం పనిచేసే చోట్ల ఈ యొక్క వైరస్ అనేది ఈ యొక్క బాగా వ్యాపిస్తుందని చెప్పేసి మనకు అనధికారికంగా ఉన్నటువంటి లెక్క అనమాట. దేర్ఫోర్ దెర్ ఈజ్ ఏ లాంగ్ వే టు గో బిఫోర్ పీపుల్ కెన్ రియల్లీ పుట్ ద పెండమిక్ బిహైండ్ దెమ్. సో ఈ యొక్క పరిస్థితుల ప్రకారం మనం చూస్తే ఏంటంటే ఇంకా చాలా దూరం ఉందన్నమాట. ఈ ప్రజల నుంచి ఈ యొక్క వ్యాధిని వెనకపడేయడానికి, బిహైండ్ అంటే వాళ్ళు వెనకపడేయడానికి, అంటే వాటిని పట్టించుకోకుండా వదిలివేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అనమాట. ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ బీన్ ఏబుల్ టు షెల్టర్ ఫ్రమ్ ద కరోనా వైరస్, పర్టికులర్లీ ద ఎల్డర్లీ అండ్ పీపుల్ విత్ మోర్బిడిటీస్.
అంటే ఇప్పుడు ఈ యొక్క చాలా వరకు ఎక్కువ మొత్తంలో ప్రజలకి ఈ పాపులేషన్కి ఏం చేస్తున్నారు, ఈ యొక్క జనాభాకి వీళ్ళు ఏం చేస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారన్నమాట ఏది కరోనా వైరస్ నుంచి. పర్టికులర్గా మనం చెప్పాలి అంటే ఈ వ్యాధి ప్రాబల్యత ఎక్కువ ప్రభావం అంటే మోర్బిడిటీస్ అంటే ఏంటంటే వ్యాధి ప్రాబల్యత అనేది అంటే ఎక్కువగా వ్యాపించే అవకాశం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. రిలాక్సింగ్ ద విజిల్ నవ్ ఈజ్ బౌండ్ టు ప్రూవ్ కాస్ట్లీ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఏదైతే ఉందో రిలాక్సింగ్ విజిల్స్ అంటే ఈ యొక్క జాగ్రత్తలు అయితే జాగరణ అంటాం, మనం కరెక్ట్గా చెప్పాలంటే జాగృతులై ఉంటారంటాం చూసావా, అలాంటి ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు ఉపశమనం కలిగించడం అనేది చాలా వరకు ఖరీదైనటువంటి అంశం అనమాట. దీనివల్ల అంటే ఖరీదైనటువంటి అంశం అంటే ఏంటంటే రాబోయే కాలంలో నష్టం ఏర్పడుతుంది. అంటే వాళ్ళకి కనుక రిలాక్సేషన్ అనేది కనుక ఇచ్చారనుకోండి వయోవృద్ధులకి, పిల్లలకి, సో ఈ యొక్క వ్యాధి ప్రాబల్యత పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫర్ స్టేట్స్ అండ్ ఆల్ సిటిజన్స్ టు accord the Home Minister guidelines on surveillance, containment and caution for January the highest importance. సో ఇప్పుడు ఈ యొక్క దీనికి అనుసంధానంగా ఇప్పుడు ఏదైతే పైన అంశాలు చెప్పారో దానికి అనుగుణంగా మనం చూస్తే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎసెన్షియల్గా అనివార్యంగా ఏం చేయాలి అంటే ఈ యొక్క స్టేట్స్ ఏవైతే ఉన్నారో రాష్ట్రాలు కావచ్చు, ఈ యొక్క ప్రజలు కావచ్చు, సిటిజన్స్ పౌరులు కావచ్చు ఎవరైతే ఉన్నారో అకార్డ్ అంటే ఏంటంటే ఆమోదం తెలపాలి. ఎవరైతే హోమ్ మినిస్టర్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క సర్వేలెన్స్కి అంటే పర్యవేక్షణకు సంబంధించి, తర్వాత కంటైన్మెంట్ అనమాట. కంటైన్మెంట్ ఏంటంటే పూర్తిగా అదుపు చేసే విధానం గురించి, తర్వాత కాషన్ ఏదైతే జాగ్రత్తల గురించి వాళ్ళు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చారో వాటిని ఆమోదింపజేసి అంటే అకార్డ్ ఆమోదింపజేసి ఈ యొక్క జనవరి మంత్ అనేది చాలా ఇంపార్టెన్స్ మంత్ కాబట్టి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి నెల కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ అనమాట, ఇంపార్టెన్స్ కలిగిన నెల కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దట్ ద యూకే వేరియంట్ ఆఫ్ ద వైరస్ హ్యాస్ నౌ బీన్ ఫౌండ్ in India underscores the point that easing of on testing, tracing and containment could prove dangerous. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క యూకేకి సంబంధించినటువంటి ఈ కరోనా వైరస్లోనే మన కొత్త వేరియంట్ అనేది వచ్చింది. యూకేలో ఏంటంటే అది రూపాంతరం చెందిందనమాట. ఈ యొక్క ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి లేని వాళ్ళ బాడీలో అది రూపాంతరం చెంది ఇంకా దాని యొక్క తీవ్రత పెరిగించింది. దాంతోపాటు 70% ప్రాబల్యత అనేది పెరుగుతుందని చెప్పేసి మనం చూసాం ఈ మధ్యకాలంలో. అలాంటి వేరియంట్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో కూడా కొంతవరకు బయటపడే అవకాశం ఉందన్నమాట మనకు. సో ఇలాంటి సమయంలో ఈ యొక్క టెస్టింగ్ చేసే అంశాలు కావచ్చు, ట్రేసింగ్ చేయడం కావచ్చు, కంటైన్మెంట్ అదుపు చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించకూడదు, వాటి ప్రభావం అనేది తగ్గించకూడదు. ఒకవేళ అలా తగ్గిస్తే కనుక అది ఖచ్చితంగా ఇది ప్రమాదకరమైన స్థితి అనేది నిరూపిస్తుంది అనమాట. అలాగే తగ్గిస్తే ఇది ప్రమాదకరమైనటువంటి స్థితి అనే పడేసే విధంగా తయారవుద్దనమాట. దిస్ ముటెంట్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ ఇనిషియల్లీ ట్రావెల్ టు సెవరల్ లొకేషన్స్ బిఫోర్ ఇట్ వాజ్ డిటెక్టెడ్ అండ్ దేర్ ఈజ్ ఏ లైక్లీహుడ్ దట్ ఇట్స్ footprints may cover third countries from which India continues to operate bubble flights. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క మ్యూటెంట్ అంటే ఈ యొక్క రూపాంతరం చెందిన, పరిణితి చెందిన లేకపోతే మార్పు చెందిన అంటాం మ్యూటెంట్ అంటే. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క కరోనా వైరస్ ఏదైతే ఉందో అది చాలా ఏరియాలకు వెళ్తుందన్నమాట. సెవరల్ లొకేషన్స్కి ఏవైతే ఉన్నాయో వెళ్తుందన్నమాట. అంటే యూకే నుంచి వేరే వేరే దేశాలకు వెళ్తుందన్నమాట. సో అదేంటి ముందు వ్యాధి లక్షణాలు బయటపడ ముందుగా డిటెక్ట్ అవ్వక ముందుకే అది వేరే చోటగా వ్యాపిస్తుందన్నమాట. సో ఇలాంటివి యొక్క సమస్య అనేది మన భారతదేశం కూడా ఆ యొక్క ఫుట్ ప్రింట్ అంటే వాటి యొక్క అడుగులు అనేవి, ముద్రలు అనేవి మన భారతదేశంలో కూడా థర్డ్ కంట్రీస్ మన భారతదేశంలో కూడా పడచ్చు అనమాట. సో ఎందుకని మనం బబుల్ ఫ్లైట్స్ అనేవి యూకే నుంచి కొన్ని ఫ్లైట్స్ అనేవి రావడానికి, మన పౌరులను తెచ్చుకోవడానికో లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల మనం బబుల్ ఫ్లైట్స్ అనేవి కొన్ని నడుపుతున్నాం అనమాట. సో వాటి నడుపుతున్నాం కాబట్టి వాటి ద్వారా మన భారతదేశానికి కూడా అది వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ చాలా వరకు వచ్చింది. నేను ఆల్రెడీ పేపర్లో వేశారు 7 కేసులు అనేవి దొరికినాయి అలాంటి వైరస్ ఉన్న కేసులు అని చెప్పేసి. ద హోమ్ మినిస్ట్రీ హ్యాస్ రీకాల్డ్ ద orders of the Supreme Court in a sumo writ petition on December 18 calling for strict adherence to COVID-19 appropriate behavior especially during the New Year celebrations. సో ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేశాడు, తిరిగి పిలుపునిచ్చాడు అనమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అనేది సుమోటోగా అంటే సుమోటో అంటే మనం ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నామండి. సుమోటో అంటే సుప్రీంకోర్టులో ఎవరు పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు, తనకే తానే కొన్ని కేసులు అనేవి సొంతగా తీసుకుంటుంది అనమాట. అంటే జనాలకు పరిరక్షణ గురించి కావచ్చు లేకపోతే అందరి యొక్క ప్రయోజనాల కోసం కొన్ని అంశాలు సుప్రీంకోర్టే వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకుంటారన్నమాట. అలాంటి రిట్ పిటిషన్ సుమోటోగా వేసినటువంటి రిట్ పిటిషన్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి COVID-19 సరిపోయేటువంటి ఈ యొక్క ఆమోదం తెలిపే అంటే నిబద్ధత, అధైరెన్స్ అంటే నిబద్ధత తెలిపే యొక్క అంశాలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి అంశాలను మీరు జాగ్రత్తగా చూడాలని సుమోటోగా చెప్పిందనమాట. దానికి సంబంధించి మళ్ళీ ఈ యొక్క హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా మళ్ళీ తిరిగి పిలుపునిచ్చాడు అనమాట. ద కోర్ట్ వాంటెడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ more police personnel at places where people are likely to gather such as food courts, eaters, vegetable markets
అండ్ బస్ అండ్ ట్రైన్ స్టేషన్స్. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క పోలీస్ పర్సన్స్ కోర్టు ఏం చెప్పింది అంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఏర్పాటు చేయాలి. డిప్లాయ్మెంట్ అంటే ఏర్పాటు చేయడం, లేకపోతే వాళ్ళు అక్కడ ప్లేస్ చేయడం, వాళ్ళకి స్థానం కల్పించడం ఉంటుంది. పోలీస్ పర్సన్స్ని ఎక్కువ మందిని అక్కడ స్థానం కల్పించి ఏర్పాటు చేసి ఎక్కడ ఏర్పాటు చేయాలి వాళ్ళని, ప్రజలు అనేవాళ్ళు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఫుడ్ కోర్ట్లు, ఆహార సముదాయాల దగ్గర, తర్వాత ఈటరీస్ అంటే ఏదైనా కానీ షాపులు, రెస్టారెంట్లు ఉంటాయి కదా, ఈటరీస్ ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు దొరికే చోట, తర్వాత వెజిటేబుల్ మార్కెట్స్, బస్సు, ట్రైన్ స్టేషన్స్, వీటన్నింటిలో కూడా పోలీసులు వాళ్ళని ఏర్పాటు చేయాలన్నమాట. ఇట్ మేడ్ ద వ్యాలిడ్ అబ్జర్వేషన్ దట్ కేర్లెస్ పీపుల్ ఇన్ఫ్రింజ్డ్ other citizens' right to life by ignoring the use of masks and social distancing, while vaccines protocols had failed to stop the virus spreading likely wildfire due to lack of implementation. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే దీని ప్రకారం వాళ్ళు ఏం చేయాలా, అక్కడ ఉన్న వాళ్ళు పూర్తిగా ఈ యొక్క అబ్జర్వ్ చేయాలి, ఆ ప్రజలందరినీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అబ్జర్వ్ చేయాలా, ఎవరైనా కానీ ఇన్ఫ్రింజ్డ్ అనమాట, అంటే మితిమీరి వ్యవహరిస్తుంటారు కొంతమంది సిటిజన్స్. అంటే ఎదుటివాడి యొక్క జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అనే జీవించే హక్కు ఏదైతే ఉందో దాన్ని హరించే విధంగా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయరు, అంటే దూరాన్ని మెయింటైన్ చేయరు, మాస్కులు అనేవి ధరించరు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళ మీద కొంతవరకు అంటే వాళ్ళని పర్యవేక్షించి పూర్తిగా వాళ్ళని పట్టుకోవాలన్నమాట. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏవైతే వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదో వాటి మీద అవగాహన కలిగించి, అలాగే వాళ్ళ యొక్క విధానాన్ని మార్చే విధంగా, దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ లేని వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా వ్యాధిని సంక్రమింపజేయకుండా చూడాలన్నమాట. ద గవర్నమెంట్ వాజ్ ఆల్సో మ్యాండేటెడ్ బై ద కోర్ట్ అండర్ ఆర్టికల్ 21 టు ఎన్ష్యూర్ దట్ ఇట్ invests sufficiently in its hospitals and those of the local administration, acknowledging the right to health and affordable treatment for all. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి ఒక విధి అనేది ఏదైతే ఉందో కోర్టు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఆదేశం కావచ్చు, విధి కావచ్చు, ఏదైతే దాన్ని సక్రమంగా నిర్వర్తించాలన్నమాట. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అనేది ఉందన్నమాట. సో జీవించే హక్కులో భాగమైనటువంటి సరైనటువంటి యొక్క హాస్పిటల్స్ అనేవి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించినటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో పరిపాలన విధానం, ఆ స్థానిక పరిపాలనని బాగా బలోపేతం చేయాలి. దానికి సంబంధించి ఈ యొక్క రైట్ టు హెల్త్ కింద, అంటే రైట్ టు లైఫ్లోనే భాగంగా రైట్ టు హెల్త్ అనేది కూడా ఉంటుంది. అంటే జీవించే హక్కులో భాగంగానే ఆరోగ్యవంతమైన జీవనం కూడా కల్పించే విధం కూడా ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఎలాగ ఉండాలి, అది అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అయి ఉండాలి. ఇప్పుడు వాళ్ళకు రైట్ టు హెల్త్ అనేది ఉంది, కానీ ఎక్కువ మొత్తంలో డబ్బులు పెడితే వాళ్ళు చేసుకోలేరు కదా. సో అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చే విధంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలన్నమాట. నౌ దట్ ద కోర్ట్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ ద ఇష్యూ, స్టేట్స్ కెన్ బి ఆస్క్డ్ టు ఇండివిజువల్లీ రిపోర్ట్ దేర్ కాంప్లియన్స్ వెన్ ద బెంచ్ టేక్స్ ఇట్ అప్ అగైన్ ఇన్ ఏ మంత్. సో ఇప్పుడు ఏంటి, కోర్టులు అనేవి పూర్తిగా ఏంటి ఈ యొక్క అంశాన్ని పూర్తిగా అంటే నిర్బంధించిన, సీజన్ అంటే మూసేసిన అనమాట. అంటే ఆ యొక్క అంశాన్ని చర్చించట్లేదు, ఏదైతే వాదనలు పెట్టట్లేదు అనమాట. సో ఇప్పుడు ఏవైతే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమ్మతి ఏదైతే ఉందో, కాంప్లైన్స్ అంటే ఏంటంటే సమ్మతి అనేది నెక్స్ట్ బెంచ్ అనేది ఎప్పుడైతే మళ్ళీ ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తుందో ఇంకో నెలలో ప్రస్తావించబోద్దు అనమాట, ఇన్ ఏ మంత్లో. సో దానికి సంబంధించినటువంటి సమ్మతి అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలియజేయాలన్నమాట. ఈవెన్ విత్ ఏ స్టడీలీ ఎక్స్పాండింగ్ బేస్ ఆఫ్ వ్యాక్సినేటెడ్ individuals, surveillance and caution are essential. అంటే ఇప్పుడు మనకు రోజుకి ఏంటి ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క అంశాన్ని ఏంటంటే రోజు పెంచుతున్నారన్నమాట. అంటే వ్యాక్సిన్ అనేది రాబోతుంది, వచ్చిన తర్వాత ఇంకా రోజు విడతల వారీగా అందరికి ఇస్తారనమాట. అవి ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పర్యవేక్షణ కావచ్చు, తర్వాత కాషన్ జాగ్రత్త కావచ్చు, అవి ఖచ్చితమైనగా అనివార్యం, ఎసెన్షియల్ అనమాట, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. గవర్నమెంట్ షుడ్ సీజ్ ద ఆపర్చునిటీ presented by the pandemic and set up a public health backbone in all states, in cities and rural areas to do the monitoring. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశాన్ని పూర్తిగా అన్నింటినీ సీజ్ చేసే విధంగా, అంటే ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఏది ఈ పెండమిక్ అనేది పూర్తిగా దాన్ని నివారించే విధంగా లేకపోతే నిర్బంధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. దానికి సంబంధించి ఈ యొక్క హెల్త్కి సంబంధించిన పబ్లిక్ హెల్త్కి సంబంధించిన బ్యాక్ బోన్ ఏదైతే ఉందో, కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాల్లో, తర్వాత ఈ యొక్క నగరాల్లో, తర్వాత ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో సరిగా వాటికి సంబంధించినటువంటి అంశాలు చర్యలు తీసుకొని వీటిని బాగా పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట ఈ ప్రాంతాలన్నింటినీ కూడా. దిస్ విల్ హ్యావ్ ద twin advantage of rapidly advancing
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ త్రూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. అంటే ఇప్పుడు మనకు దీనివల్ల రెండు అంటే ట్విన్ అడ్వాంటేజెస్ అనమాట, రెండు మనకు ప్రయోజనాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏంటి ఈ యొక్క ర్యాపిడ్లీ అడ్వాన్సింగ్ ద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ఒకేసారి అంటే చాలా వేగవంతంగా దేశంలోని ప్రజలందరికీ కూడా యూనివర్సల్గా ఆరోగ్యాన్ని అందించే విధానం అనమాట. ఎలాగా దేని ద్వారా? హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయి కేంద్రాలు కావచ్చు, వెల్నెస్ సెంటర్స్ కొన్ని ఉంటాయి అనమాట. అంటే జనాల బాగు కోసం ఏర్పాటు చేసిన సెంటర్స్, వాటి ద్వారా పొందే అవకాశం ఉంది, లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే దేశం మొత్తం కూడా ఆరోగ్యవంతంగా కవర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. అయినప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ యొక్క వ్యాధి సంక్రమణ అనేది చాలా వరకు తీవ్రతరం కాకుండా ట్రేసింగ్, టెస్టింగ్, కంటైన్మెంట్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే యూకే నుంచి కొత్త వేరియంట్ అనేది స్టార్ట్ అయింది. సో దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోవచ్చు. సో ఈ జనవరి నెల అనేది చాలా ముఖ్యమైనటువంటి నెల కాబట్టి మనం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ బిలిగర్డ్ ఖాన్. అంటే బిలిగర్డ్ అంటే ఏంటి అంటే అండి, పూర్తిగా సమస్యలతో చుట్టుముట్టిన, సమస్యలతో నిండిపోయిన, అంటే ఏవైతే ఇబ్బందులతో తలెత్తినా లేదా ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితులు అనమాట, దాన్ని బిలిగర్డ్ అంటాం. సో బిలిగర్డ్ ఖాన్ అంటే సమస్యలతో చుట్టుముట్టినటువంటి ఖాన్. ఎవరి ఖాన్? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ అనమాట. పాకిస్తాన్ ఫేసెస్ ఏ ప్రొలాంగ్డ్ క్రైసిస్ ఆఫ్ ద గవర్నమెంట్ కంటిన్యూ టు డిస్రిగార్డ్ అపోజిషన్స్ గ్రీవియన్సెస్. సో ఇప్పుడు పాకిస్తాన్ అనేది చాలా కాలంగా, ప్రొలాంగ్డ్ అంటే దీర్ఘకాలికంగా, క్రైసిస్ అంటే సంక్షోభం అనేది ఉందన్నమాట. వాళ్ళ ప్రభుత్వం అనేది సంక్షోభంలో ఉంది. పాకిస్తాన్లో ఎప్పుడు సంక్షోభం లేదండి. హిందూ వాళ్ళు రాయడం మామూలు రాస్తారు కానీ ఎప్పుడు ఏదో సమస్య ఉంటుంది. తీవ్రవాదమో లేకపోతే FATF అనో లేకపోతే ఈ యొక్క వాళ్ళ యొక్క అంతర్గత సమస్యలనో ఏదో ఒక సమస్యల్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండే అలా ఎప్పుడు వాళ్ళు వివాదాలు కోరుకుంటారు కాబట్టి వివాదంగానే వాళ్ళ బతుకులు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళకి ఏంటి, గవర్నమెంట్ అనేది ప్రొలాంగ్డ్ క్రైసిస్లో ఉంది. దేనికి కారణంగా వస్తుంది అంటే ఈ అపోజిషన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద వీళ్ళు తీసుకున్నటువంటి అంటే యొక్క గ్రీవియన్సెస్ అనమాట ఉపద్రవంగా తయారైనమాట, పెద్ద సమస్యగా తయారైనమాట. ఏది అపోజిషన్ మీద వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, డిస్రిగార్డ్స్ అంటే వీళ్ళు చేస్తున్న పనులు అనేవి పెద్ద ఉపద్రవంగా సమస్యగా దాపరించాయి అనమాట. ఎందుకని? గవర్నమెంట్ అనేది వాళ్ళ మీద రకరకాల చర్యలు తీసుకుంటుంది, అది పెద్ద ఉపద్రవం అయిందనమాట. దానివల్ల అక్కడ ఏదైతే కొంతకాలంగా దీర్ఘకాలికంగా సంక్షోభం అనేది ఉందన్నమాట. ద జాయింట్ rally called by Pakistan's opposition parties at a Larkana in Sindh on Sunday, on 13th death anniversary of former Prime Minister Benazir Bhutto, signals that the country's political crisis is not going to be resolved anytime soon. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్ అపోజిషన్ పార్టీలు అన్నీ కలిపి ఒక ర్యాలీ అనేవి నిర్వహించబోతున్నాయి అన్నమాట. దీని ఎక్కడ అవి లర్కానా అనే ఏరియా ఎక్కడ సింధులో ఉందన్నమాట. రేపు ఆదివారం అనేది స్టార్ట్ ఈ యొక్క దాన్ని మొదలు పెట్టబోతున్నాయి అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఇది ఎందుకు చేస్తున్నారంటే 13వ డెత్ యానివర్సరీ అనమాట. ఎవరు? ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెనజీర్ భుట్టో ఆమె చనిపోయిన రోజునే 13 సంవత్సరాలు అయింది ఆమె చనిపోయి. ఆ 13వ యానివర్సరీలో భాగంగా ఈ యొక్క దాన్ని చేస్తున్నారన్నమాట. ఈ యొక్క సమస్యను బట్టి మనం చూస్తే ఈ రాజకీయపరమైనటువంటి సంక్షోభం అనేది ఇప్పుడప్పట్లోనే ఈ దగ్గరలో రిజాల్వ్ అయ్యే విధంగా లేదన్నమాట. పాకిస్తాన్లో 11 opposition parties including Bhutto's Pakistan People's Party PPP and the Pakistan Muslim League Nawaz PMLN have formed a grand alliance, the Pakistan Democratic Movement PDM, which was been a staggering protest for months against Prime Minister Imran Khan's government. అంటే ఇప్పుడు ఈ యొక్క మొత్తం 11 పార్టీలు అపోజిషన్ పార్టీలు అనేవి కలిసినాయి. ఆ యొక్క పార్టీల్లో ఎవరున్నారు? ఈ యొక్క భుట్టోస్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPP పార్టీ, తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్కి సంబంధించిన నవాజ్ పార్టీ అనమాట. ఆ PMLN ఈ రెండు కూడా అంటే ఒక సంకీర్ణంగా ఏర్పడి, అలయన్స్ అంటే సంకీర్ణంగా ఏర్పడి ఈ యొక్క దాంతోపాటు పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. అది చాలా కాలంగా ఈ యొక్క ప్రొటెస్ట్ అనేవి అంటే ఈ యొక్క పాకిస్తాన్కి వ్యతిరేకంగా కొన్ని ప్రొటెస్ట్లు అనేవి ఏవైతే ఉన్నాయో అవి చేస్తూనే ఉందన్నమాట. ఎవరికి? ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా చేస్తూనే ఉందన్నమాట. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క మీటింగ్ అనేది ఒక ర్యాలీ అనేది పెడుతున్నారన్నమాట. ఎట లర్కానా ద PPP సమ్ బిలవల్ భుట్టో జర్దారీ అండ్ PMLN's Mariam Nawaz Sharif gave Mr. Khan a January 31st ultimatum to quit and call fresh elections. సో ఇప్పుడు ఈ యొక్క లర్కానా సంబంధించినటువంటి ఈ యొక్క ర్యాలీకి సంబంధించి ఈ PPP పార్టీకి సంబంధించినటువంటి బిలవల్ భుట్టో జర్దారీ అనే అతను, అంటే ఈ యొక్క బిలవల్ భుట్టో జర్దారీ అనే ఎవరంటే ఈ యొక్క బెనజీర్ భుట్టో కొడుకు అనమాట.
సో బెనజీర్ భుట్టోకి జర్దారీకి పుట్టినటువంటి కొడుకు ఈయన. ఆయన తర్వాత ఈ యొక్క పిఎంఎల్స్ పార్టీ అయినటువంటి మరియం నవాజ్ షరీఫ్, అంటే ఈ మరియం నవాజ్ షరీఫ్ అంటే నవాజ్ షరీఫ్ యొక్క కూతురు అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఒక ఫైనల్గా ఒక వార్నింగ్ అల్టిమేటం అంటే ఏంటంటే ఒక ఆదేశాన్ని జారీ చేశారన్నమాట జనవరి 31. అల్టిమేట్ అంటే ఏంటంటే ఇంకా పరమాదేశం అంటారు చూసారా, అల్టిమేటం అంటాం. ఆ అల్టిమేటం అంటే ఏంటంటే ఇంక మేము మీరు చేయకపోతే మేము చేస్తామని చెప్పే ఒక మాట అనమాట. సో డిసెంబర్ ఏదైతే ఉందో జనవరి 31 కల్లా మీరు ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో పూర్తిగా మీ పదవి విరమణ చేసి రాజీనామా చేసి ఆ యొక్క పార్టీని అంటే పదవిలోంచి బయటకు వచ్చేసి ఫ్రెష్ ఎలక్షన్స్ని తిరిగి మొదలుపెట్టండి అని చెప్పేసి వీళ్ళు ఒక అల్టిమేటం అనేది ఇచ్చారన్నమాట జనవరి 31 నుంచి. ఇఫ్ హీ డస్ నాట్ డూ సో they have threatened to launch a long march to Islamabad which could shut down the capital city and worsen the crisis. అంటే ఇప్పుడు ఇది కనుక మీరు కనుక చేయలేదనుకోండి, వాళ్ళు ఇంకా ఏం భయపెట్టారు, థ్రెటెండ్ అంటే భయపెట్టాం అనమాట. ఏం భయపెట్టారంటే మేము ఇంకా లాంగ్ మార్చ్ అనేది ఇస్లామాబాద్ వైపు నడుచుకుంటూ వస్తాం. సో దానివల్ల ఏంటి క్యాపిటల్ అనేది పూర్తిగా మూతవేయబడుతుంది. సో ఇంకా పరిస్థితి అనేది ఈ సంక్షోభం అనేది తీవ్రతరం అవుతుంది, పరిస్థితులు అనేవి దిగజారిపోతాయని చెప్పారనమాట. ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ డిస్మిస్సింగ్ and attacking the opposition alliance, the government has finally initiated the protesting leaders for talks, but with one rider, the exclusion of Misa Nawaz and PDM chairman Maulana Fazlur Rahman as they are not parliamentarians. అంటే ఫస్ట్ ఏం చేశారు, ఈ యొక్క ఎక్కువ సమయాన్ని ఏం చేశారు, వాళ్ళ యొక్క ఆ యొక్క అపోజిషన్ మీద అటాకులు చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వినతిని పక్కన పెట్టడం డిస్మిస్సింగ్ చేయడం అనేది చేసింది ప్రభుత్వం అనేది. తర్వాత గవర్నమెంట్ చివరికి ఏంటి ఈ యొక్క ప్రొటెస్టింగ్ లీడర్స్తో చివరికి చర్చలు జరపాలనుకుందనమాట. కానీ ఒక్క అంశాన్ని మాత్రం వన్ రైడర్ అంటే ఒక్క అంశాన్ని అంటే రైడర్ అంటే ఏంటంటే ఈ యొక్క అంటే సవారీ చేసేవాడు అంటారనమాట. వన్ రైడర్ సవారీ చేసే అంశం ఏంటంటే ఒక అంశాన్ని మాత్రం చెప్పిందనమాట. ఈ యొక్క ఎవరైతే మిస్ నవాజ్ అనే ఆమె అంటే నవాజ్ షరీఫ్ కూతురు ఎవరైతే ఉన్నారో ఎవరో పీడిఎం చైర్మన్ ఆమెని, తర్వాత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ అనే అతన్ని, వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళిద్దరు పార్లమెంటేరియన్స్ కాదు, అంటే ఈ యొక్క పార్లమెంట్లో వాళ్ళు స్థానాలకు లేవు, వాళ్ళు ఎలక్షన్లు ఏం గెలవలేదు కాబట్టి వాళ్ళిద్దరు లేకుండా మిగతా వాళ్ళందరూ వచ్చి మాతో చర్చలు జరపండి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది చివరికి ఒప్పుకుందనమాట. దిస్ షోస్ మిస్టర్ ఖాన్ ఈజ్ స్టిల్ బెట్టింగ్ ఆన్ ద డివిజన్ విత్ ఇన్ ద అపోజిషన్ రాదర్ దాన్ బీయింగ్ రెడీ టు హెల్డ్ ఆన్ యాన్ ఓపెన్ డైలాగ్ విత్ ద పీడిఎం. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశం ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ ఖాన్ కూడా ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ యొక్క డివిజన్ అపోజిషన్ పార్టీలో చీలికలు తీసుకురావాలని చెప్పేసి ఆయన బెట్టింగ్ అనమాట, ఆ యొక్క విధానాన్ని వ్యవహరిస్తూ ఉన్నాడనమాట. అంతేగాని ఈ యొక్క అపోజిషన్ పార్టీ ఏంటంటే ఈ యొక్క పీడిఎంతో చర్చలు జరపాలనే ఉద్దేశం మాత్రం ఆయనకు లేదనమాట. మిస్టర్ ఖాన్ డిజర్వ్స్ టు బీ బ్లేమ్డ్ ఫర్ ద పొలిటికల్ డెడ్లాక్ హీ ఈజ్ ఇన్ నౌ. సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా అర్హుడు అనమాట. డిజర్వ్స్ అంటే ఏంటంటే అర్హుడు అనమాట. ఏదైతే ఇప్పుడు అంటే అతని మీద నింద వేయడానికి అర్హుడు, అతన్ని నింద వేయచ్చు, అందరం కూడా మనం అతను తిట్టచ్చు. దేనికి సంబంధించి పొలిటికల్ డెడ్లాక్ అనేది రాజకీయపరమైనటువంటి ఈ యొక్క స్తబ్దత కావచ్చు, అలాంటి పరిస్థితులు రావడానికి ఆయనే కారణమనే నింద వేయడానికి అతను కరెక్ట్ అయినటువంటి అర్హుడు అనమాట. హీస్ అ కన్ఫ్రంటేషనల్ అప్రోచ్ టువర్డ్స్ ద అపోజిషన్ has only harmed his government and Pakistan democracy. సో అతని యొక్క కన్ఫ్రంటేషన్ అంటే ప్రతిఘటించే విధానం అనేది చాలా వరకు ఈ యొక్క అపోజిషన్ పార్టీలని అతను ప్రతిఘటించే విధానం అనేది చూస్తే కనుక అతని ప్రభుత్వానికి పాకిస్తాన్ యొక్క ప్రజాస్వామ్యానికి దెబ్బతీసే విధంగా ఉందన్నమాట. హిస్ మచ్ స్టార్టెడ్ క్రూసేడ్ అగెన్స్ట్ కరప్షన్ which overwhelmingly targeted opposition leaders while overlooking leaders from his party. The Pakistan Tehreek-e-Insaf raised questions about its real objectives. అంటే ఇప్పుడు అతను చాలా వరకు టాటెడ్ ఏంటంటే ప్రచారం చేసుకున్నాడు అనమాట. ఈ యొక్క క్రూసేడ్ అంటే ఏంటంటే ఈ యొక్క మతపరమైనటువంటి అంశాలు అనమాట. అంటే గొప్పగా చెప్పుకునే అంశాలు కావచ్చు ఏదైతే ఉందో, అంటే ఒక మతపరమైనటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి అంశం అంటాం. క్రూసేడర్ అంటే మత ప్రచారకుడు అంటాం. క్రూసేడ్ అంటే ఏంటంటే మతపరమైనటువంటి ఏది ఎగనెస్ట్ అంటే కరప్షన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి కొన్ని చర్యలు అనమాట. అంటే కరప్షన్కి వ్యతిరేకంగా ఉండే ఒక మంచి చర్యలని చెప్పచ్చు అనమాట ఉన్న ఆ యొక్క ఇచ్చిన దాని ప్రకారం మనం చూస్తే. సో అదేంటంటే చాలా వరకు అపోజిషన్ పార్టీలని చాలా అధిక మొత్తంలో ఓవర్వెల్మింగ్లీ అంటే అధిక మొత్తంలో అపోజిషన్ పార్టీలని లీడర్స్ని టార్గెట్ చేస్తుంది అనమాట. అతని సొంత పార్టీ లీడర్స్ కరప్షన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు అనమాట. సో దీని కారణంగా ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయినటువంటి పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అనే ఈ పార్టీ అనే దాని మీద రకరకాలైనటువంటి క్వశ్చన్లు అనేవి రైజ్ అయ్యాయి అనమాట. వాళ్ళ యొక్క నిజమైనటువంటి రియల్ ఆబ్జెక్టివ్ అంటే నిజమైనటువంటి అంశాలు ఏంటివి అనే దాని మీద రకరకాలైనటువంటి క్వశ్చన్లు అనేవి వచ్చినాయి అనమాట. ఇట్ ఈస్ మిస్టర్ ఖాన్స్ కన్సాలిడేషన్ ఆఫ్ మోర్ అండ్ మోర్ పవర్ ఇన్ హిజ్ హ్యాండ్స్ అండ్ ద రిలెట్లెన్స్ pursuit of corruption
కాజెస్ అగెన్స్ట్ హిజ్ రైవల్స్ దట్ బ్రాట్ ద అపోజిషన్ టుగెదర్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈయన యొక్క అధికారం మొత్తాన్ని కూడా కన్సాలిడేటెడ్ అనమాట. ఆయన బలంగా తయారు చేసుకున్నాడు అనమాట. ఎక్కువ మొత్తంలో గట్టిపడే విధంగా అధికారాన్ని మొత్తాన్ని అతని చేతిలో గట్టిగా తీసుకున్నాడు అనమాట. ఆయన దాంతోపాటు ఏంటంటే రిలెక్టెన్స్ అనమాట. అంటే పూర్తిగా కనికరం లేని విధానం అనేది అపోజిషన్ పార్టీల వాళ్ళ మీద, అతని రైవల్స్ మీద ఆయన ఏంటంటే కనికరం లేని విధానంగా పరిస్థితులు పరిస్థితి అంటే ఏంటంటే విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి చేస్తున్నాడు, ముఖ్యంగా కరప్షన్ సంబంధించి. సో దీని కారణంగా ఆయన ఎవరైతే ఉన్నారో వ్యతిరేకులు అనేవాళ్ళు పెరిగిపోయారు. అలాంటి వ్యతిరేకులందరూ కూడా ఒక్కసారిగా అపోజిషన్ అంతా కూడా ఒకేసారి కలిసి ఒక తాటి మీదకి వచ్చే అవకాశం అనేది ఏర్పడిందనమాట ఇతని విధానం వల్ల. గ్రాంటెడ్ ద పీడిఎం ఈజ్ నాట్ ఏ కొహరెంట్ ఎంటిటీ. ఇప్పుడు మనకు చూస్తే కనుక ఇప్పుడు పీడిఎం అనేది మనం కనుక చూస్తే ఏదైతే ఉందో అదే పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనేది కనుక చూస్తే అది సరైనటువంటి నిబద్ధత కలిగినటువంటి స్పష్టమైన కొహరెంట్ ఏంటంటే స్థిరమైనటువంటి ఒక విధానం ఏం కాదు, ఒక పార్టీ అలాంటిది ఏం కాదనమాట. కొహరెంట్ అంటే స్పష్టత కలిగినటువంటి పార్టీ ఏం కాదనమాట. ఇట్స్ కాన్స్టిట్యూట్స్ రేంజ్ ఫ్రమ్ ద సెక్యులర్ పీపీపీ అండ్ ద కన్జర్వేటివ్ పిఎంఎల్ఎన్ టు మౌలానా రెహమాన్స్ జమైత్ ఉలేమా ఇస్లాం ఎఫ్. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకి కనుక చూస్తే ఈ పార్టీ ఏంటంటే ఏదైతే సెక్యులర్ అంటే లౌకికవాదమైనటువంటి పీపీపీ పార్టీ అనేది, తర్వాత కన్జర్వేటివ్ సాంప్రదాయబద్ధమైనటువంటి పిఎంఎల్ఎన్ అనే పార్టీ, అక్కడి నుంచి తర్వాత మౌలానా రెహమాన్స్ సంబంధించినటువంటి జమైత్ ఉలెమ్ ఇస్లాం అని ఈ మూడు పార్టీలు కలిసి ఈ వ్యతిరేకత పోరాటం అనమాట. అది ఒక మూమెంట్ మాత్రమే అనమాట. అలాంటి దాన్ని చేస్తున్నాయి అనమాట. బట్ డిస్పైట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ దే హ్యావ్ షోన్ రిజాల్వ్ and unity in their reluctance campaign to send Mr. Khan home. సో ఇలాంటి అంటే వీళ్ళకి విరుద్ధమైనటువంటి ఐడియాలజీ డిస్పైట్ అంటే ఐడియాలజీ ఉన్నప్పటికీ, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ, అంటే సిద్ధాంతపరంగా లేకపోతే సిద్ధాంతికపరంగా మనం కనుక చూసుకుంటే రకరకాల వైవిధ్యాలనే ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా కలిసి ఒక యూనిటీ లాగా తయారయ్యి ఈ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను అధికారంలోంచి దించేసి ఇంటికి పంపించాలని చూస్తున్నారన్నమాట. ద గవర్నమెంట్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ ఇట్స్ అప్రోచ్ టువర్డ్స్ ద అపోజిషన్. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎలా ఉండాలి అంటే చాలా వరకు ఏంటంటే లాఘవంగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. రిజిడ్గా ఉండకూడదు, బలంగా ఉండకూడదు, కొంచెం వంగేటట్లు ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట అపోజిషన్ విషయానికి వచ్చేసరికి. బట్ ద పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రాన్ ఇన్సాన్ అనే పార్టీ ఏదైతే ఉందో విచ్ ఈస్ బ్యాక్డ్ బై ద పవర్ఫుల్ మిలిటరీ జనరల్స్ హ్యాస్ బీన్ రిలక్టెంట్ టు రీచ్ ఏ కాంప్రమైజ్ పుషింగ్ ద కంట్రీ ఇంటూ ఏ పొలిటికల్ డెడ్లాక్ ఎట్ ఏ టైమ్ ఆఫ్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఫ్రమ్ ఏ COVID-19 targeted contraction to a monitoring debt burden. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ పీటీఐ పార్టీ అంటే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీ అనేది అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి మిలిటరీ వాళ్ళ అధికారాన్ని మిలిటరీ పవర్ అనేది పవర్ఫుల్ మిలిటరీ అనేది వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. ఆ మిలిటరీ జనరల్స్ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నారన్నమాట. సో అందు కారణంగా ఏంటి వీళ్ళు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. రిలక్టెంట్ అంటే అయిష్టంగా ఉన్నారన్నమాట. దేనికి సంబంధించి ఆ అపోజిషన్ వాళ్ళతో ఏర్పడినటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో దానికి కాంప్రమైజ్ రావడానికి, ఆ పరిష్కారానికి రావడానికి కావచ్చు, ఈ కంట్రీని దేశాన్ని డెడ్లాక్ నుంచి అంటే స్తబ్దత నుంచి బయటపడడానికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి బయటికి రావడానికి అయిష్టంగా ఉన్నారనమాట. ముఖ్యంగా ఇప్పుడు ఎలాంటి టైంలో ఉందంటే ఆర్థికపరమైనటువంటి సవాళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ COVID-19 ప్రేరేపించిన ట్రిగ్గర్ అంటే మొదలుపెట్టిన ప్రేరేపించిన అనమాట. ఏదైతే ఉందో కాంట్రాక్షన్ అనేది మనకు చాలా వరకు డెబిట్ బర్డన్ అనేది అప్పుల భారాన్ని పెంచేసింది అనమాట. ఆ కాంట్రాక్షన్ అనేది COVID-19 మొదలుపెట్టిన అప్పుల భారాన్ని మొదలుపెట్టిన సమస్య ఏదైతే ఉందో అదే అప్పుల భారాన్ని పెంచేసింది అనమాట. సో అలాంటి ఛాలెంజెస్లో ఉన్నా కానీ ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే అధికారం పవర్ఫుల్ మిలిటరీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళతో ఏదైతే కాంప్రమైజ్కి ఇష్టపడట్లేదు అనమాట. ఐడియల్లీ ద గవర్నమెంట్స్ ప్రయారిటీ షుడ్ బీ ఇన్ అడ్రస్సింగ్ దెమ్, బట్ ద ప్రొలాంగ్డ్ ఫేస్ ఆఫ్ హ్యాజ్ ప్రాక్టికల్లీ పారలైజ్ గవర్నెన్స్. అంటే ఇప్పుడు మనం ఐడియాలజికల్గా మనం చెప్పాలి అంటే ఈ ప్రభుత్వం అనేది ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలన్నమాట, అడ్రస్ చేయాలి. ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళ సమస్యను వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దానికి ఆ ప్రభుత్వమే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. సో ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా జరిగే ఈ గొడవ ఏదైతే ఉందో, ఫేస్ ఆఫ్ అంటే గొడవ అంటారనమాట. ఆ గొడవ వల్ల ఏమవుతుందంటే గవర్నెన్స్ పరిపాలన విధానం అనేది పాక్షికంగా దెబ్బతినే అవకాశం ఉంది. ప్యారలైజ్డ్ అంటే ఏంటంటే పక్షవాతం అనమాట, పాక్షికంగా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. టు గెట్ out of the impasse, the government should first give up its confrontational approach, open talks with all opposition leaders and be ready to address their concerns.
సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క స్తబ్దత కావచ్చు, లేకపోతే అనిశ్చిత పరిస్థితి కావచ్చు, ఇంపాస్ అంటే ఏంటి అంటే ఒక ప్రతిష్టంభన అనమాట. స్తబ్దత, ప్రతిష్టంభన అంటాం. ఇలాంటి పరిస్థితి అనేది దాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఫస్ట్ ఏం చేయాలి అంటే తన యొక్క ప్రతిఘటన విధానాన్ని మార్చుకొని వాళ్ళతో ఓపెన్ టాక్స్ అనేవి అపోజిషన్ లీడర్స్ ఎవరైనప్పటికీ వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు చర్చలు జరపాలన్నమాట. వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలి, అడ్రస్ చేసుకోవాలి, ఫస్ట్ వాటిని గుర్తించాలి. ఆ గుర్తించి వాటిని పరిష్కారాల మార్గాలని వెతకాలన్నమాట. ఇఫ్ ఇట్ చూసెస్ టు కంటిన్యూ ఇట్స్ హార్డ్ లైన్ అప్రోచ్, పాకిస్తాన్ మే బీ హెడెడ్ ఫర్ ఏ ప్రొలాంగ్డ్ పొలిటికల్ అండ్ గవర్నమెంటల్ పారాలసిస్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలాంటి ఈ యొక్క దృఢమైన హార్డ్ లైన్ అప్రోచ్ ఏంటంటే ప్రతిష్టంభన ప్రతిఘటించే అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని అలాంటి దాన్ని కనుక కొనసాగిస్తే కనుక పాకిస్తాన్ అనేది రాబోయే రోజుల్లో ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి పొలిటికల్ రాజకీయపరమైనటువంటి తర్వాత ప్రభుత్వపరమైనటువంటి ఈ యొక్క పెరాలసిస్ అనమాట. అంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అంటే పనులన్నీ ఆగిపోతాయి అన్నమాట. పొలిటికల్ రాజకీయంగా పనులు జరగవు, గవర్నమెంట్ ప్రభుత్వపరమైనటువంటి పనులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట. ఏ లేదండి, ఈ యొక్క పాకిస్తాన్లో ఈ యొక్క ఆయన ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పాడు అంటే పూర్తిగా ఆయన ఒక దైవదూతలాగా కరప్షన్ వ్యతిరేకంగా పోరాడతానని చెప్పాడు. సో దానికి సంబంధించి అపోజిషన్ పార్టీ లీడర్స్ని టార్గెట్ చేస్తున్నాడు, కానీ అతని సొంత పార్టీ లీడర్స్ మాత్రం ఎవరిని టచ్ చేయట్లేదు అనమాట. సో దీని కారణంగా ఏంటి, కొన్ని పార్టీలు ఏదైతే ఉందో బెంజీర్ భుట్టో కొడుకు కావచ్చు, నవాజ్ షరీఫ్ కూతురు కావచ్చు, తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ పీడీఎం మూవ్మెంట్ అనేది ఉందన్నమాట. పీడీఎం సంబంధించినటువంటి పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనేది ఉంది. వీళ్ళందరూ కలిసి కూడా ఇప్పుడు మార్చేస్తారు. రేపు సండే రోజున వాళ్ళు ఒక అల్టిమేటం అనేది ఇచ్చారనమాట. రేపు జనవరి 31వ తారీఖు కల్లా కనుక మీరు కనుక మీ యొక్క పార్టీని అంటే మీ యొక్క అధికారాన్ని అంటే రాజీనామా చేసి మీరు దిగిపోతే, అధికారం నుంచి దిగిపోతే మేము ఇస్లామాబాద్కి మార్చేస్తామని చెప్పేసి మేము వస్తాము, మీ ఇస్లామాబాద్ అంటే క్యాపిటల్ దిగ్బంధం చేస్తామని వాళ్ళకి అల్టిమేటం ఇచ్చారనమాట. సో వీళ్ళు పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అంటే ఇమ్రాన్ ఖాన్ చేతుల్లో బలమైనటువంటి ఆర్మీ ఉంది కాబట్టి ఆయన ఏంటి ఇలాంటి దాన్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు అనమాట. సో ఇలాంటి విధానం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితులు అనేవి కొనసాగితే రాబోయే కాలంలో పాకిస్తాన్లో దీర్ఘకాలికమైనటువంటి రాజకీయపరమైనటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పరిపాలన పరమైనటువంటి ఈ యొక్క పారాలసిస్ అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలో ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.